వెల్కమ్ టు రాజనీతి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నాక చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి ఏంటని మొత్తం వెలికి తీశాడు. దానికి ఉన్న అప్పులు, ఆస్తుల కంటే అప్పులు పెరిగిపోవటం, 1200 మంది ఉద్యోగుల్ని వైసీపీ వాళ్ళు ఇష్టానుసారం నియమించుకోవటం, తగిన అర్హతలు లేకుండా వైసీపీ కార్యకర్త అయితే చాలని తెచ్చి ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకురావటమే కాదు, వెంటనే యాక్షన్ కూడా తీసుకున్నారు. మొత్తం 600 మందిని అక్రమంగా నియమితులైన ఉద్యోగుల్ని కొట్టిపడేశారు, పక్కన పడేశారు. అట్లాగే అక్కడి నుంచి ఎవరెవరికి పేమెంట్లు అక్రమంగా వెళ్ళినాయి అనేది కూడా తీశారు. రామ్ గోపాల్ వర్మకు 2 కోట్ల రూపాయల పేమెంట్లు ఇచ్చిన విషయం తెలుసుకుని ఆయనకు నోటీసులు ఇచ్చారు. తిరిగి వెనక్కి చెల్లించకపోతే కేసు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చారు. సో ఇవన్నీ, ఈ 2 నిర్ణయాలు టీడీపీ క్యాడర్ని బాగా, అంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది అది, గతంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా సరిచేయాలి, సేమ్ టైం అక్రమార్కులను శిక్షించాలి. ఇది ఈ ప్రభుత్వం వచ్చాక అందరూ ఆశించారు. ఆ విధంగా జీవీ రెడ్డి చేసినందుకు చాలా సంతోషపడ్డారు. మిగతా వాళ్ళు కూడా ఇంతే కసిగా ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. నిన్న ఇంకో నిర్ణయం తీసుకున్నారు ఫైబర్ నెట్లో. అదేంటంటే, గతంలో కేబుల్ ఆపరేటర్ల మీద 100 కోట్ల పెనాల్టీ విధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. రకరకాల కారణాలు చెప్పి అడ్డగోలుగా వేశారు పెనాల్టీలు, 100 కోట్ల పైన వేశారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే, ఈ కేబుల్ ఆపరేటర్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న వాటికి కూడా దారుణంగా పెనాల్టీలు వేశారు. పెనాల్టీలు వేసిన తర్వాత అక్కడ పనిచేస్తున్న ఈ వైసీపీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళతో బేరాలు పెట్టుకున్నారు. మీకు పెనాల్టీ తగ్గించే ప్రయత్నం చేస్తాం, మాకు ఎంత కమిషన్ ఇస్తారని చెప్పి. అసలు క్లోజ్ చేస్తాం, పెనాల్టీ కూడా క్లోజ్ చేస్తామని కూడా ఎన్నికలకు ముందు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి తిరిగి కూడా అడిగారు. ఎక్కువ మంది వీళ్ళ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాల. ఎందుకంటే మరి గవర్నమెంట్ మారుతుందేమో అనే నమ్మకంతో కానీ ఏదైనా కావచ్చు, లేదా డబ్బులు ఇవ్వలేకపోవటం, ఇలాంటివైనా కావచ్చు, వాళ్ళు ఒప్పుకోలే. వీళ్ళు ఏం చేశారు, ఎన్నికలు వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి మరీ వసూలు చేయాలని లిస్టులు కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఆ లిస్టులు అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ పెనాల్టీ పరం అంతా కూడా అక్రమం అని తేల్చేసి మొత్తం పెనాల్టీ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది నిజంగా కేబుల్ ఆపరేటర్లకి చాలా సంతోషకరమైన వార్త. పైగా ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా విచారణ జరిపించి విధుల నుంచి తొలగిస్తామని చెప్పి జీవీ రెడ్డి ప్రకటించారు. సో ఇది కూడా ఒక మంచి నిర్ణయం, ఒక మంచి వార్త. ఆ తర్వాత సెటప్ బాక్స్ అద్దె కింద ఒక్కో కనెక్షన్కి 59 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ఇది కాకుండా తిరుమల కొండ మీద ఫ్రీగా నెట్ కనెక్షన్స్ ఇస్తామని ప్రకటించారు. ఫైబర్ నెట్ నుంచి టీటీడీ దేవస్థానం వాళ్ళకి, తిరుమలలో ఉన్న షాపులు, ఇళ్ళు అన్నిటికి కూడా ఫ్రీగా నెట్ కనెక్షన్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దివాళా దశలో ఉన్న ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మళ్ళీ ట్రాక్ మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.